జాతి వివక్ష వ్యాఖ్యలతో వివాదంలో చిక్కుకొని ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ చైర్మన్ గా పదవికి రాజీనామా చేసిన శామ్ పెట్రోడా మళ్లీ అదే పదవిలో నియమితులయ్యారు. దీంతో బీజేపీ పెట్రోడా అంశాన్ని మరోసారి తెరపైకి తీసుకురావడంతో రాజకీయ దుమారం రేగుతోంది. కాంగ్రెస్ పార్టీ విదేశీ విభాగమైన ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ చైర్మన్గా ప్రముఖ సాంకేతిక నిపుణుడు శామ్ పెట్రోడా మళ్లీ నియమితులయ్యారు. రాజకీయ వివాదం నేపథ్యంలో 2 నెలల క్రితం ఆయన పదవుల నుంచి తప్పుకొన్నారు. తిరిగి ఆయనను చైర్మన్ పదవిలో నియమిస్తున్నట్టు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. అయితే ఇటీవల వారసత్వ పన్నుపై మాట్లాడి వివాదంలో చిక్కుకున్న ఆయన తన మాటలతో మరో కొత్త వివాదానికి తెరలేపారు. భారతదేశాన్ని భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశంగా అభివర్ణించే క్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారం రేపాయి. తూర్పు భారతీయులు చైనీస్ లాగా, దక్షిణ భారతీయులు ఆఫ్రికన్ ప్రజలలాగా కనిపిస్తారని చెప్పారు. అదేవిధంగా ఉత్తరాది వాళ్లు శ్వేత జాతీయులు మాదిరిగా ఉంటారని అన్నారు. పెట్రోడా వ్యాఖ్యలపై బీజేపీ నేతలతో సహా దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. ఏకంగా కలికిరి సభలో ప్రధాని మోదీ స్పందించారు. దక్షిణాది ప్రజలు ఆఫ్రికన్లా ఉంటారని, గాంధీ కుటుంబానికి సన్నిహితంగా ఉండే వ్యక్తి అంటున్నారని విమర్శించారు. దీన్ని తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక సీఎంలు సమర్థిస్తారా అని ప్రశ్నించారు. శామ్ పెట్రోడా చేసిన వ్యాఖ్యలపై మోదీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మహారాష్ట్రలోని ఠాక్రే వారసులుగా చెప్పుకునే వాళ్లు దీన్ని అంగీకరిస్తారా అని మోదీ నిలదీశారు. దేశాన్ని రివర్స్ గేర్లో తీసుకెళ్లాలని కాంగ్రెస్ చూస్తుందని ప్రధాని మోదీ ఆరోపించారు. దేశాన్ని ముక్కలు చేయాలన్నదే వారి లక్ష్యమని విమర్శించారు. కాంగ్రెస్ మధ్యలో విభజన ఆలోచనలే ఉంటాయన్నారు. అంతకుముందు సార్వత్రిక ఎన్నికల సమయంలో వారసత్వ పన్నుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి సొంత పార్టీని ఇబ్బందులోకి నెట్టారు శామ్ పెట్రోడా. లోక్సభ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత వారసత్వ పన్నుపై శామ్ పెట్రోడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అమెరికాలో వారసత్వ పన్ను చట్టం ప్రకారం ఒక వ్యక్తి వద్ద $100 మిలియన్ విలువైన సొత్తు ఉంటే ఆయన మరణం తర్వాత అందులో 45% మాత్రమే ఆయన వారసులకు బదిలీ చేసి మిగతా 55% సొత్తు ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని చెప్పారు. ఇది ఆసక్తికరమైన అంశం, న్యాయంగానే ఉందంటూ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలను ఆయుధంగా తీసుకుని మోదీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రజల ఆస్తులను లాక్కుంటుందని ప్రచారం చేశారు. లోక్సభ ఎన్నికల వేళ భారతీయుల చర్మ రంగుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ సీనియర్ నేత శామ్ పెట్రోడాకు కాంగ్రెస్ ఓవర్సీస్ అధ్యక్షుడిగా తిరిగి బాధ్యతలు అప్పగించడంపై బీజేపీ తాజాగా విమర్శలు గుప్పించింది. దీనిపై కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు స్పందిస్తూ శామ్ పెట్రోడాకు కాంగ్రెస్ మళ్లీ కీలక బాధ్యతలు అప్పగిస్తుందని ప్రధాని మోదీ గతంలోనే చెప్పారని ట్విట్టర్లో పోస్టు పెట్టారు. ప్రధాని మోదీ ఊహించినట్లే రాహుల్ గాంధీ సలహాదారుడు దక్షిణ భారతీయులు ఆఫ్రికన్లుగా, ఈశాన్య ప్రజలు చైనీస్గా కనిపిస్తారు, వెస్ట్ ఇండియన్లు అరబ్బులు, ఉత్తర భారతీయులు శ్వేత జాతీయులుగా కనిపిస్తారని వ్యాఖ్యలు చేసిన వ్యక్తికి మళ్లీ కీలక పదవి అప్పగించారని ఈ చర్చ మమ్మల్ని ఆశ్చర్యపరచలేదన్నారు కిరణ్ రిజిజు. ఎందుకంటే దీనిని ప్రధాని మోదీ ముందుగానే ఊహించారని అన్నారు. ఈ మేరకు గతంలో ఓ ఇంటర్వ్యూలో మోదీ మాట్లాడిన వీడియోను జత చేశారు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు. కొన్నిసార్లు ఆ పార్టీ పక్కా ప్లాన్తో ఉంటుంది. వారి నేతలు సొంతంగా అలాంటి వ్యాఖ్యలు చేస్తారని నేను అనుకోను. ముందు వారితో అలా మాట్లాడిస్తారు, ఆ తర్వాత పార్టీ వారిని దూరం పెడుతుంది. కొన్నాళ్లకు మళ్లీ వారిని ప్రధాన కార్యకలాపాల్లోకి తీసుకొస్తారు. అమెరికాలోని వారి గురువు విషయంలోనూ ఇలాగే జరగనుంది. ఇప్పుడు ఆయన రాజీనామా చేశారు, కొన్ని రోజుల తర్వాత మళ్లీ బాధ్యతలు అప్పగిస్తారు. చూడండి, కొత్త అంశాలను తెరపైకి తెచ్చి ప్రజలను గందరగోళానికి గురి చేసేందుకు, ప్రత్యర్థులను తప్పుదోవ పట్టించేందుకు ఆ పార్టీ చేస్తున్న కుట్రలని మోడీ ఆ వీడియోలో పేర్కొన్నారు. దీంతో శామ్ పెట్రోడాను ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ చైర్మన్ గా మళ్లీ నియమించడం ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశమైంది.
కాంగ్రెస్ కొన్ని రోజులు ప్రజలను పక్కదారి పట్టించి మళ్లీ ఆయనను అదే పదవిలో నియమిస్తారని మోదీ చెప్పిన వీడియోలను జత చేస్తూ బీజేపీ పోస్టులు పెడుతుంది. దీంతో కథ మళ్లీ మొదటికొచ్చినట్లయింది. ఇప్పుడు పిట్రోడా అంశాన్ని కాంగ్రెస్ ఎలా ఎదుర్కొంటుందో, బీజేపీ అంశాన్ని రాజకీయంగా ఎలా వాడుకుంటుందో చూడాలి మరి.